ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ హమ్ కిచెన్. మన ఇంటి మన రుచి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఆలు టొమాటో కర్రీ అండి. ఇది రైస్, పూరి, చపాతీ, పరాటా దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్బ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత పోపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కొంచెం ఒక 2 మీడియం స్లైస్ ఆఫ్ ఆనియన్స్ అనేది మనం తీసుకోవడం జరిగిందండి ఇందులో. సో ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత ఇందులో కరివేపాకు కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత ఆలు అనేది కూడా యాడ్ చేశానండి. ఇందులో 4 ఆలూస్ అనేవి నేను తీసుకోబడిన మీడియం సైజ్ ఆఫ్ ఆలూస్ అండి. చిన్నవి కాదు, పెద్దవి కాదు, నార్మల్ మీడియం అనమాట. 4 తీసుకున్నాను నేను. వేసేసి బాగా మిక్స్ అనేది కలుపుకోవాలన్నమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాల్స్తే అప్పుడు ఆయిల్లో అనేది బాగా మగ్గి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట అవి. ఇది వన్స్ మళ్ళీ కలిపేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద టొమాటో అనేది తీసుకున్నానండి. ఒకటే తీసుకున్నాను. కొంతమంది 2 కూడా తీసుకోవచ్చు. అంటే పులుపు ఎక్కువ వస్తే కొంతమంది తింటారు, కొంతమంది తినరనమాట. సో నేనేంటంటే ఒక పెద్దది ఒక టొమాటో అనేది తీసుకోవడం జరిగింది ఇందులో. సో ఇది వేసి కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. సో దీని తర్వాత పసుపు, కారం వేసి మళ్ళీ కింద బాగా కలుపుకోవాలి. కలిపేశాక ఇది మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి తీసేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను. ఎక్కువ వాటర్ అనేది తీసుకోలేదు. ఒక గ్లాస్ అనేది తీసుకున్నానండి నేను. వేసి బాగా కలిపేయాలండి. కలిపేసి ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కర్రీ అనేది మనకి ఇలా ఉంటుంది. మెత్తగా అయిపోతాయండి. ఎందుకంటే ఆలూస్ అనేది మళ్ళీ మనం ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి ఒక 3 విజిల్స్ అండి. వచ్చేసిన తర్వాత కలిపేశాక దీంట్లో కొంచెం ధనియా, జీలకర్ర పొడి అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేశాను మళ్ళీ. వేసేసి కలుపుకొని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అలా కుక్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఎంతో యమ్మీ అయిన ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది చపాతీస్లోకి చాలా బాగుంటుందండి. మనకి అప్పటికప్పుడు కుక్కర్లో రెడీ చేసేసుకోవచ్చు. ఎంత టైం పట్టదండి, మనకు 15 మినిట్స్ పడుతుంది.